ఓం నమో వెంకటేశాయ. తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌కి స్వాగతం. గత 2, 3 రోజులుగా తిరుమలలో జరిగిన విశేషాల గురించి చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మొదటగా ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే జీవో నంబర్ 191 ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారు టీటీడీ ఈవోగా ఉన్నటువంటి అనిల్ కుమార్ సింఘాల్ గారైతే బదిలీపై వెళ్తున్నారు. ఈ మేరకు వారు అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గారికైతే వారి బాధ్యతలు అప్పగించడం జరిగింది. స్వామివారి దర్శనం అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు చేసుకున్న తరువాత రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం వారికి పండితులు అందించడం జరిగింది. తర్వాత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు శ్రీవారి చిత్రపటం తీర్థప్రసాదాలు వారికి అందించారు. తిరుమలలో ఆదివారం రోజున మాఘ శుద్ధ పౌర్ణమి రోజున గరుడ సేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకైతే ఈ గరుడ సేవ ప్రారంభమైంది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయం మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. అయితే గరుడ వాహన సేవ గురించి గనుక చూసుకున్నట్టయితే పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాల్లో ఈ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుందని చెప్తారు. ఈ గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడినని తెలియజేయడం జరుగుతుంది. ఇంతే కాకుండా జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలుగుతాయని భక్త కోటికి తెలియజేస్తున్నట్టు ఉంటుంది. ఈ వాహన సేవలో చిన్న జీఆర్ స్వామివారు అలాగే టీటీడీ అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. ఇక తిరుపతిలో గత 7 రోజుల నుండి జరుగుతున్న స్వామిరాజస్వామి ఆలయంలో జరిగే తెప్పోత్సవాలైతే ముగింపుకొచ్చేశాయి. ఇందులో భాగంగా ఉదయం 10:30 గంటల నుండి 11:30 గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిగింది. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి వారు సాయంత్రం 6:30 గంటల నుండి 8 గంటల వరకు అయితే తెప్పపై 7 చుట్లు తిరిగి భక్తుల్ని కటాక్షించడం జరిగింది. అనంతరం ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిరోజు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథలు, సంగీత కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగాయి. ఇంకా ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ పెద్ద జీయర్ స్వామివారు, చిన్న జీయర్ స్వామివారు, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి గారు, ఏఈఓ నారాయణ చౌదరి గారు, ఇతర అధికారులు మరియు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఇక తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీ రామకృష్ణ తీర్థం ముక్కోటి ఆదివారం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం మాఘమాసంలో పౌర్ణమి రోజున ఈ రామకృష్ణ తీర్థం ముక్కోటిని జరుపుకుంటాము. మొదటగా శ్రీవారి ఆలయం నుండి అర్చక సిబ్బంది మంత్రోచ్చారణ చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరి ఉదయం 11 గంటలకు రామకృష్ణ తీర్థానికి చేరుకోవడం జరిగింది. తర్వాత అక్కడ కొలువై ఉన్న శ్రీ రామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చందనం ఇలాంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు మరియు నైవేద్యం సమర్పించారు. రామకృష్ణ తీర్థానికి వెళ్లే భక్తులకు పాప వినాశనం డ్యాం వద్ద అన్నప్రసాదాలు మరియు తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను శ్రీవారి సేవకులు పంపిణీ చేశారు. తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 2న పేట ఉత్సవం జరగనుంది. ఈ సందర్భంగా శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండ రామస్వామి వారి ఉత్సవమూర్తులు ఉదయం 6 గంటల నుండి ఊరేగింపుగా బయలుదేరి తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో ఉండే కూపుచంద్రపేట ఉదయం 9:30 గంటలకు చేరుకుంటారు. అనంతరం స్వామివారి, అమ్మవారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం నిర్వహించడం జరుగుతుంది. ఇక సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు ఊంజల్ సేవ, సాయంత్రం 5 గంటలకు గ్రామోత్సవం నిర్వహించి తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి సందర్భంగా జరుగుతుంది. ఉదయం, సాయంత్రం జరిగే స్వామివారి ఊరేగింపులో టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ అలాగే దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు
నిర్వహించనున్నారు. ఇంకా ఇవ్వండి తిరుమల విశేషాలు మరియు ఉత్సవ వివరాలు. వీడియో మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.